నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఏపీలో పరిస్థితులు నెలకొన్నాయి ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా రాజకీయ హింస చెలరేగింది పోలింగ్ నాడు ప్రారంభమైన హింస 2 రోజుల తర్వాత కూడా కొనసాగుతోంది ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు సినిమాల్లో చూడడం తప్ప నేరుగా చూడడం ఇదే తొలిసారి దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయింది జాతీయ స్థాయిలో ఏపీ పరువు పోయింది కేంద్ర బలగాలు మోహరించాయి ఫలితాలు వచ్చాక 2 వారాల పాటు ఏపీలో ఈ బలగాలు కొనసాగనున్నాయి ఏపీలో పరిస్థితి చూసి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది కర్రలు రాళ్లతో దాడులు జరిగిన ఆయా ప్రాంతాలు రక్తసిక్తంగా మారుతున్నాయి చాలా ప్రాంతాలు యుద్ధభూమిని తలపిస్తున్నాయి జనాలు ఆందోళనతో ఉన్నారు ఇప్పుడే ఇలా ఉంటే ఫలితాలు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు ఈ పరిస్థితికి ముమ్మాటికి పోలీస్ శాఖ తీరే కారణం కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తడంతో ఈ పరిస్థితి వచ్చిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ముందుగానే పరిస్థితిని తమ అదుపులోనికి తెచ్చుకుని ఉంటే హింస ఈ స్థాయిలో పెరిగి ఉండేది కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది గతంలో రాయలసీమకే పరిమితమైన ఫ్యాక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది ఇప్పటి వరకు బీహార్కు ఉన్న అపవాదు ఏపీకి విస్తరించే అవకాశం కనిపిస్తోంది పోలింగ్ నాడు చెదురుమదురు ఘటనలను చోటు చేసుకోవడం సర్వసాధారణం కానీ పోలింగ్ నాడే పరిస్థితి అదుపు తప్పింది తరువాత 2 రోజుల పాటు అలాగే కొనసాగింది ఎలక్షన్ కమిషన్ కలుగు చేసుకోవడంతో పరిస్థితి కొంత అదుపులోనికి వచ్చింది ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ నడుస్తోంది ఏపీలో నెలకొన్న పరిస్థితులు రానున్న రోజులను తలుచుకుంటే రాష్ట్రం ఎలా మారబోతుందోనన్న ఆందోళన రెట్టింపు అవుతోంది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్తో పాటు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది లేకుంటే ఏపీలో జరిగే నష్టానికి మూల్యం తప్పదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి